బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడింది. ఇక ముంచుకొస్తుంది సెన్యార్ తుఫాన్. ఈ నెల 24వ తేదీ వరకు కూడా వాయుగుండంగా మారే అవకాశాలైతే గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇక నైరుతి బంగాళాఖాతం నుంచి ఏపీ తీరం వైపు తుఫాన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇటు ఏపీ అయి ఉండొచ్చు, తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కూడా ఉన్నాయి. కోస్తాంధ్ర మరియు రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ తెలిపింది. ఇక తెలంగాణ పైన కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తుఫాన్ కు సెన్యార్ గా పేరు పెట్టింది యుఏ. ఇక ఈ తుఫాన్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఇది ఏదైతే ఈ సెన్యార్ తుఫాన్ ఉందో దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ బంగాళాఖాతంలో ఇదివరకు కూడా పెద్ద ఎత్తున పంటలకు నష్టం కలిగింది. పెద్ద ఎత్తున తుఫాను ఏదైతే బీభత్సం సృష్టించిందో మళ్ళీ ఆ తరుణంలోనే ఈ తుఫాను కూడా పెద్ద ఎత్తున ఇది సృష్టించే అవకాశాలు ఉన్నాయి. తుఫాను కారణంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అండ్ రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంట పొలాలు అన్ని కూడా కరెక్ట్ జాగ్రత్తపటికే జారీ చేసింది. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దు అంటూ కూడా జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తానికి ఇది నవంబర్ ఈ నెల 15న శ్రీలంక తీరాన్ని తాకింది. అక్కడ నుంచి శ్రీలంక మీదుగా బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా బంగాళాఖాతం వైపుగా వస్తుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అటు పొరుగు రాష్ట్రాలైనటువంటి 4 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్ష ప్రభావం ఉండే అవకాశాలు ఉంది. దాదాపు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కదులుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 24 నుంచి కూడా 26 వరకు అంటే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈదురుగాలులతో అంటే గంటకి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అది మున్నైనా రావచ్చు, లేదంటే ఒక రోజు లేట్ అయినా రావచ్చు అనే సూచనలు వినబడతా ఉన్నాయి. 24 నుంచి 26 వరకు అయితే ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చలితో వణికిపోతున్న ప్రజలకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ నెల 26 నుంచి కూడా 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయనైతే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ కిందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా ప్రభావం చూపనుంది. పశ్చిమ ఏదైతే బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటికి ముఖ్యంగా 48 అవర్స్ కూడా పెద్ద ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అతి వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి అక్కడ ఉన్న పంట పొలాలు కూడా నష్టం కలిగితే ప్రభుత్వం ఇటు వాతావరణ శాఖ కూడా సూచిస్తా ఉంది. అంటే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి. అట్లాగే ఏదైతే డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, రెయిన్ కి సంబంధించిన వెదర్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తా ఉండాలని కూడా సూచించిన పరిస్థితుల్లోనే ముఖ్యంగా కోస్తా ఆంధ్రాకి సంబంధించి అయితే ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశాలు కనబడతా ఉంది. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏపీ, తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. మరి ఎక్కువగా నీట మునిగే ప్రాంతాలు మరియు వరద ప్రభావం ఎక్కువగా చూపించే ప్రాంతాలు ఏమంటారు? అదే బంగాళాఖాతంకి అనుకుని ఉన్న ప్రదేశాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణ శాఖ అప్డేట్ అయితే చేసింది. ఈ చలితో పాటు ఇది ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా ఉందో దానికి సంబంధించిన జిల్లాలు కొన్ని రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ లాస్ట్ గత తుఫాన్ లో ఏదైతే బీభత్సం సృష్టిందో అలాంటిది జరగకుండా చూసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.
రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో కూడా మరో తుఫాన్ ఏర్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సెన్యార్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇక ఈ నెల 24వ తేదీ వరకు కూడా వాయుగుండం మారే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. ఇటు నైరుతి బంగాళాఖాతం నుంచి ఏపీ తీరం వైపు కూడా తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీ మరియు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరి ముఖ్యంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది. ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణపై కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక మొంతా తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోక ముందే కూడా మరో తుఫాన్ విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 24వ తేదీ కల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఇక తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పనిచేయించే క్రమంలో తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానుందని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఈ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురవనున్నాయని సూచనలు వస్తున్నాయి. ఇక మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తుఫాన్ ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నుంచి కోస్తా మరియు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇటు తుఫాన్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన సెన్యార్ గా నామకరణం అయితే చేశారు. ఇక ఈ విషయానికి ఐఎండీ అధికారికంగా కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు కూడా తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఇక 26 నుంచి 29 తేదీ వరకు పలుచోట్ల భారీ మరియు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ తెలిపింది. ఎక్కువగా చూసుకున్నట్లయితే రాయలసీమ మరియు దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ఇక చూసుకుంటే రాయలసీమ మొత్తం కూడా వర్షాలు కురుస్తాయని కూడా మరికొన్ని మోడల్లో అయితే అంచనా వేస్తూ ఉన్నారు.